వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజులాలి హరివిల్లు. ఈరోజు వీడియో వచ్చేసి సింపుల్గా ఫిష్ ఫ్రై ఎలా చేసుకోవాలనేది వీడియోలో ఉంటుంది. చూడండి, చాలా సింపుల్గా అండ్ ఎటువంటి హడావిడి లేకుండా ఇలా సింపుల్గా చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే వితిన్ 5 మినిట్స్లో చేపల ఫ్రై అయితే రెడీ అయిపోతుంది అనమాట. నేను ఇక్కడ 1/2 kg ఫిష్ అయితే తీసుకున్నా. ఫిష్ని అయితే ఇలా నీట్గా కట్ చేసి అయితే పెట్టుకున్నా. 1-2 సార్లు సాల్ట్ వాటర్లో మంచిగా కడిగి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూద్దాం. 1.5 టేబుల్ స్పూన్ కారం అయితే తీసుకున్నా. మీరు తగినంత వేసుకోవచ్చు, మీ టేస్ట్కు తగినంత. నేను కారం తీసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ తీసుకున్నా. నెక్స్ట్ జీలకర్ర అండ్ మెంతులు 1/2 టేబుల్ స్పూన్ మిక్సీ వేసుకొని దీంట్లో అయితే 1 టేబుల్ స్పూన్ అయితే వేసుకున్నా. ఇది అండ్ మెంతులు జీలకర్ర పొడి అనేది కంపల్సరీ అనమాట, ఫిష్ కర్రీలో కానీ ఫ్రైలో కానీ. అలాగే తగినంత సాల్ట్ కూడా వేసుకున్నా. ఇక్కడ ఒక 1/2 టేబుల్ స్పూన్ అంత అయితే వేసుకుంటున్నా. నెక్స్ట్ దీంట్లోనే కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి, కలర్ బాగుంటుందన్నమాట పసుపు వేసుకోవడం వల్ల. అండ్ నెక్స్ట్ దీంట్లోకి కొద్దిగా ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే 1 టేబుల్ స్పూన్ అంతా తీసుకున్నా. ఫ్రెష్గా నూరుకున్నదైతే స్మెల్ కానీ అలాగే టేస్ట్ కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే దీంట్లోకి ఒక 1/2 లెమన్ అయితే తీసుకోవాలి. ఫిష్ అనేది స్మెల్ వస్తుంది కాబట్టి లెమన్ వేసుకోవడం వల్ల ఆ స్మెల్ రాదు, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. 1/2 లెమన్ తీసుకొని దీన్ని మంచిగా పిండుకోవాలన్నమాట. దీంట్లో ఫస్ట్ అయితే ఈ ఇంగ్రీడియంట్స్ మొత్తం ఒకసారి కలుపుకోవాలి. నిమ్మరసం అయితే దీంట్లో వేసుకుంటున్నా. నిమ్మరసం అలాగే దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకుంటున్నా. ఈ 2 వేసుకోవడం వల్ల డ్రైగా ఉన్నది మొత్తం మంచిగా మనకు పేస్ట్ లాగా రెడీ అవుతుంది. ఇది మనం ఫిష్కి మంచిగా పట్టించడానికి బాగుంటుందన్నమాట. పైన లేయర్గా మంచిగా అంటుకుంటుంది, లేకపోతే మొత్తం ఆయిల్లోనే విడిపోతుందన్నమాట. ఇలా ముద్దగా అయ్యేటట్టు కలుపుకోవాలి. అలా అయితే ఫిష్కి కూడా మంచిగా పట్టుకుంటుందన్నమాట. డ్రైగా ఉంటే మొత్తం ఆయిల్లోకే మొత్తం పోతుందన్నమాట. అది ముక్కకి ఏం పట్టదు. అట్లయితే ఇలా మంచిగా మొత్తం అటువైపు ఇటువైపు మొత్తం ఇలా మంచిగా నీట్గా ముక్కకు పట్టించుకోవాలి. ఇలా మొత్తం కలిపిన ఫిష్ని ఒక 1/2 అవర్ ఫ్రిడ్జ్లో ఉంచుకొని తర్వాత తీసి మనం ఫ్రై చేసుకున్నామంటే మంచిగా ఫ్రై అవుతుందన్నమాట. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇక్కడైతే 1/2 అవర్ తర్వాత నేను ఇక్కడ ఆయిల్ అయితే పోసుకున్నా. తగినంత ఆయిల్ పోసుకొని ఫిష్ అయితే ఇలా వేసుకుంటున్నా. డీప్ ఫ్రై కాకుండా ఇలా కొద్దిగా ఆయిల్లోనే మనం మంచిగా నీట్గా అండ్ హెల్తీగా ఫిష్ అయితే ఫ్రై చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఆయిల్ కూడా ఎక్కువ వేస్ట్ కాదనమాట ఇలా చేసుకుంటే. అండ్ మనం తీసుకున్న మసాలా కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై అవుతుందన్నమాట. ఇలా ఒక 2 మినిట్స్ అలానే ఉంచి నెక్స్ట్ ఇంకొక సైడ్ తిప్పుకోవాలి. ఇలా 2 మినిట్స్ ఫ్రై చేసుకున్నామంటే మన ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. మరీ ఎక్కువ టైం కూడా తీసుకోదు, వితిన్ 5 మినిట్స్లో అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్.